తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొనడానికి ఎంత డబ్బన్నా పెట్టడానికి కంపెనీలు మాకు అప్రోచ్ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, త్వరలోనే కూల్చబోతున్నాం అనేటటువంటి మాటను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆదివాసీ కాంగ్రెస్ నుంచి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రభాకర్ రెడ్డి రాజద్రోహానికి పాల్పడ్డాడు. ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని, డబ్బులు పెడదామనేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు వెంటనే ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ కంపెనీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని చూస్తా ఉన్నది, ఎమ్మెల్యేలు కొనడానికి ఎన్ని డబ్బులన్నా పెడదామని చూస్తున్న కంపెనీల పేర్లు ఏంటియో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వమే. ప్రజలు 5 సంవత్సరాలు పాలించడానికి అధికారం ఇచ్చి ఓట్లేసి 64 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే మా ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాల పూర్తి కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పి వ్యతిరేకతను క్రియేట్ చేసేటటువంటి పనిని ప్రతిపక్షాలు ఉపయోగిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియా, ఇది కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా. ఎందుకంటే గతంలో రెవెన్యూ చట్టాలని, కొత్త చట్టాలని తీసుకొచ్చి తెలంగాణ భూములన్నింటినీ కూడా ఉన్న హక్కులను సామాన్యులు కోల్పోయేటట్టు చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు అడ్డికి పావుసేరు ఈ భూములను గుంజి ఇచ్చినటువంటి చరిత్ర కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావుది, సంతోష్ది. 50-50% పేరు మీద సెటిల్మెంట్లు చేసి ఒక ఎకరం కొనుక్కున్నోనికి సగం రాకిస్తే రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి భూములు గుంజుకున్నటువంటి చరిత్ర ఇవాళ మొత్తం హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియాలో టీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా రియల్ ఎస్టేట్ గా మాఫియాగా కొనసాగుతున్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఆ మాఫియానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తానని సిద్ధంగా ఉన్నదనేటటువంటి మాటను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వానికి కూల్చడం అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోవడం, రాజద్రోహానికి పాల్పడడం. అందుకని ఖచ్చితంగా ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ఆలోచన రావడమే చాలా దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి ఆలోచన. ప్రజలు, తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను నేను, చింత బరియలు తీసుకోవడానికి సిద్ధంగా అండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్లకు ఇవాళ బడక పూజ చేయడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో అన్అఫీషియల్ గా 40-50% కేటీఆర్ వాటా ఉంది, కేసీఆర్ వాటా ఉంది, సంతోష్ వాటా ఉంది, హరీష్ రావు వాటా ఉంది. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి సగం మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చినటువంటి చరిత్ర మనకు తెలుసు. మీకు తెలుసు, సిద్దిపేట కలెక్టర్ గా చేసినటువంటి వ్యక్తి రాజీనామా చేసి తన అల్లుడు, తన కొడుకుతోని ఒక కంపెనీని స్టార్ట్ చేసినటువంటి విషయం మనకు తెలుసు. చాలా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు అడ్డికి పావుచేతులు భూములను అప్పచెప్పి వాళ్ళన్నింటిలో కూడా వాటా తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అందుకనే అడ్డగోలుగా దోసుకున్నటువంటి పైసలతోని ఇక్కడ రైతులు భూములు కొనే పరిస్థితి లేకుండా చేసి, మధ్యతరగతి వర్గం ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేకుండా చేసి, సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ నాయకుడి. అందుకనే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. ప్రజలను మేల్కోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందుకనే దీనికి పరిష్కారం ఒకటే, చట్టపరమైన చర్య పార్టీగా మేము పూనుకుంటాం. ప్రజలు కూడా గతంలోనే కేసీఆర్ చెప్పిన ప్రజాప్రభుత్వాలను కూలిస్తే ప్రజలు చింతపరగలు అందుకుంటున్నాడు. ఇవాళ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన వచ్చిన వాళ్లకు చింతపరగలతో సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక ఇంకో విషయం, ప్రభుత్వం క్రెడిబిలిటీని దెబ్బతీయడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉన్నది, బీజేపీ పార్టీ పనిచేస్తా ఉంది. మీ అందరికీ తెలుసు, యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత విపరీతంగా స్కామ్లు జరిగినాయని తప్పుడు ప్రచారం చేసి అన్నా హజారే లాంటి ఫేక్ ఉద్యమకారుని ఢిల్లీలో మీటింగ్ పెట్టించి
అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కావాలని ఉద్యమం చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులంతా ఆయన చుట్టూ పోరేజ్ అయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోని 1,75,000 స్కామ్ జరిగిందని తప్పుడు ఆరోపణ చేసి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని దేశమంతా బదనాం చేసి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ గెలిచినటువంటి స్థితి. ఎన్నికల తర్వాత అన్న హజారే కానీ అన్న హజారే ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ తేలిండ్రు? బీజేపీ పార్టీలో తేలింది. కిరణ్ బేడి ఎక్కడ తేలింది? బీజేపీ పార్టీలో గవర్నర్ అయింది. ఆ తర్వాత ఆ స్వామీజీ ఆయన బడలేసుకుంటూ తిరుగుతాడు. ఏది యోగా స్వామీజీ ఆయన అన్నాడు పెట్రోల్ ధర 30-35 వచ్చేస్తుంది మోడీ ప్రధాని అయితే అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు తిరగలే. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ డాలర్ 135 రూపాయలకు ఉంటే ఇప్పుడు 61 రూపాయలకు వచ్చినా ఇవాళ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తగ్గనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. కానీ ఆయన మాత్రం దేశంలోనే అతిపెద్ద సంపన్నుడుగా మారిపోయింది. ఎక్కడో 223 స్థానంలో 240 స్థానంలో ఉన్నటువంటి అదాని ప్రపంచంలోనే నంబర్ 2 కుబేరుగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దేశ సంపదలను పెట్టుబడిదారులను దోచిపెట్టడం కోసం ఫేక్ ఉద్యమాలను క్రియేట్ చేసేటటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇవాళ తెలంగాణలో కూడా ఫేక్ ఉద్యమాలను క్రియేట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగమే ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు ప్రభుత్వానికి మధ్యన లేని గొడవలు సృష్టించి అడవుల్ని నరికేస్తున్నామని చెప్పి ఇవాళ స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను మోడీ గారిని ప్రశ్నించదలుచుకున్నాను. నేను హర్యానాలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధానము బీజేపీ విధానము ఒకవైపు ఉన్నదనేటటువంటి మాట చెప్పాడు. ఏంటయ్యా బీజేపీ విధానము? బుల్డోజర్లు ఇండ్ల మీదకి నడిపేయడం బీజేపీ విధానం. ఫారెస్ట్ భూములు ఒక్క అంగుళం భూమిని కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసి ఉంటే మా మీద కేసు పెట్టేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఉన్నది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ భూములు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి ఒక్క గుంట భూమిలో ఒక్క సెంట్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరికినటువంటి చరిత్ర ఉన్నదా? ప్రధాని మోడీ ఇవాళ బీజేపీ మౌత్ పీస్ గా మారి ప్రధాని అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. గుజరాత్ లో ఓపెన్ గా నెక్కెగా అవినీతి జరుగుతా ఉంది. ఇవాళ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 40% అవినీతి అవుట్ రేట్ గా మా దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ ఉత్తరం రాసి ప్రధానమంత్రికి లెటర్ పెట్టి సుసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితి. అవినీతిని దేశంలో పెంచి పోషిస్తున్నది మోడీ బీజేపీ పార్టీ. అవినీతికి మూలమే బీజేపీ పార్టీలో ఉన్నటువంటిది. దేశంలో ఉన్నటువంటి దొంగలందరినీ విదేశాలకు పంపించి కాపాడుతున్నదే బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళ దగ్గర విప్పోపు ద్వారా డబ్బులు తీసుకొని ఆర్బీఐ కూడా విచ్ఛిన్నం చేసి ఆర్బీఐ కూడా లేకుండా చేసేటటువంటి కుట్ర చేస్తున్నదే బీజేపీ పార్టీ. ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నదే బీజేపీ పార్టీ. ఈ దేశంలో 50 సంవత్సరాల క్రితం ఉన్నంత నిరుద్యోగ సమస్యను పెంచిందే బీజేపీ పార్టీ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నేను ఒక్క దాదాపు 38 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగంలో ఇవాళ సర్వీస్ లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలను కూడా భర్తీ చేయకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే గుజరాత్ లో నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన పనిని మొన్న కాంగ్రెస్ ఏఐసిసి సెషన్స్ అహ్మదాబాద్ లో పెట్టామో మోడీకి కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భయంతోనే ఇవాళ మొత్తం మళ్ళీ కాంగ్రెస్ ను బదనాం చేసేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టాడు. బదనాం చేయడమే కాదు, తప్పుడు కేసులు పెట్టి ఇవాళ మొత్తం సోనియా గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఆస్తులను నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను ఇవాళ ఈడీ అటాక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆస్తులను ఇవాళ ఈడీకి అటాక్ చేసేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి అనేటటువంటి కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. నీకు శాతమైతే నీకు దమ్ముంటే రాజకీయ యుద్ధంలో మాత్రం కొట్లాడి గెలువు. కానీ రాజకీయ యుద్ధాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్యాన్ని వదిలిపెట్టి రాజ్యాంగబద్ధ ఓటు విధానాన్ని వదిలిపెట్టి ఎలక్షన్ కమిషన్ ను ఈడీని కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టి నాయకుల ఆస్తులను పార్టీ ఆస్తులను జప్తు చేయడం ద్వారా పార్టీ ఆస్తులను అటాచ్మెంట్ చేయడం ద్వారా పార్టీ ఇండ్లకు తాళాలు వేయడం ద్వారా శాతమైనటువంటి వాడు యుద్ధం చేసేటటువంటి పద్ధతిలో మోడీ రాజకీయ యుద్ధం చేస్తున్నాడు తప్ప ఇది ధర్మ యుద్ధం కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నువ్వు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చెప్పినా గుజరాత్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయం, ఎవరు ఆపలేరు. బీహార్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయం.
ఇక ఇక్కడ బీఆర్ఎస్ ఒక చిల్లర ఆరోపణ చేస్తా ఉన్నారు. నిన్న గ్రూప్ 1లో అవినీతి జరిగింది, గ్రూప్ 2లో అవినీతి జరిగింది, ఇంకో దానికి ఏదో జరిగింది. నడుచుకొని కాళ్ళకు దుమ్మట్టుకున్నదట, కూర్చున్నోని ముడ్డి చదువులు పడుతుందని తెలంగాణలో సామెత ఉన్నది ఊళ్ళలో. నేను అంటా ఉన్నాను, ఆడో ఉన్నాడు కౌశిక్ రెడ్డి గారు, ఆడు మనుషులు జంతువు నాకైతే అర్థం కాదు. ఎంత నీచుడు అంటే సొంత భార్యను పిల్లల్ని పాత బట్టలేయించి రోడ్డు మీద నిలబెట్టి బిచ్చమేయండి అని చెప్పి అడుగుతున్నంత నీచుడు. రాజకీయ నాయకుడు, విలువైన రాజకీయ నాయకుడు ప్రజాసేవ ఎట్లా చెప్తారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎవరు? సాతగాని సవటాలు మాత్రమే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు దిగుతారు. ఆయన అంటా ఉన్నాడు, గిరిజనులకు ర్యాంక్ ఎట్లా వస్తుంది? ఎవరికి రావాలంటే రెండకు ర్యాంకులు రావాలా, అగ్రకులాలకు ర్యాంకులు రావాలా, గిరిజనులకు, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ర్యాంకులు రావద్దా? వీళ్ళు చదువుకోవద్దా? వీళ్ళు చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ రాసి నంబర్లో రావడం తప్ప? ఇవాళ అంటా ఉన్నాడు ఒక ఎస్టీ బిడ్డకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో ముందు కనుక్కో. మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో మా ఎరకల జాతి బిడ్డకు జనరల్లో 12వ ర్యాంక్ వచ్చింది తప్ప అది నువ్వు వాస్తవాలను తెలుసుకుంటూ మాట్లాడితే ఎట్లా? ఇవాళ మా ఒక మిత్రుడి కోడలు ఉన్నది, ఆమెకు ఎట్లా 280 ర్యాంక్ వస్తుంది? ఎందుకు రాదు ఆమెకు? ఆమె 4 ఉద్యోగాలు కొట్టింది, ఇప్పటికే 4 ఉద్యోగాలు ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినటువంటి ఉద్యోగాలు క్వాలిఫై అయింది. నేను అంటున్నా, రేపు ఓసీలతో పోటీ పడగలిగినటువంటి శక్తిని కాంగ్రెస్ పార్టీ